ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిజమే అపూర్వ, నాదే తప్పు. ఎవరో ఏంటో తెలుసుకోకుండా సింహాసనం మీద కూర్చోబెట్టాను. నాన్నకి నన్ను దగ్గర చెయ్యమ్మా అంటే నాన్న నన్ను దొంగ అంటున్నా చూస్తున్నావా అమ్మా? నా భార్యని గురువుగా భావించావంటే ఎంత మంచిదానివో అనుకున్నాను. నాకు తల్లి లాంటిది అంటే తల్లి లేని బిడ్డ కదా. నా శోభలో తల్లిని చూసుకుంటుంది, ఎంత అమాయకురాలో అనుకున్నాను. కానీ నువ్వు దొంగవా? అభిమానాన్ని అడ్డం పెట్టుకుని ఇలా చేయడానికి నీకు మనసెలా వచ్చింది? లేదు లేదు అంకల్, లేదు. ఇంకా నన్ను నమ్మించాలని చూడకు. నీకేమీ తెలియకపోతే ఆ నెక్లెస్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అందుకేనా నేను వెళ్తాను వెళ్తాను అని తొందరపడ్డావు? నా బిడ్డలాంటి దానివి కదా, పెళ్లిలో నువ్వు కళకళలాడుతూ ఉండాలని నీకు బంగారం తీసుకోవాలనుకున్నాను. ఇంతలోనే నీ బుద్ధి చూపించావు. మళ్ళీ నీ మొహం నాకు చూపించకు. పో బయటికి. అమ్మ సాక్షిగా చెప్తున్నాను, నేను ఈ దొంగతనం చేయలేదు. లేని నా శోభ మీద ప్రమాణం చేసి నీ తప్పును కప్పిపుచ్చుకోవాలని చూడకు. నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. పో బయటికి. ఇంకా చూస్తావేంటి? నడు. భూమి ఆ దొంగతనం చేయలేదు. చెర్రీ, నెక్లెస్ తన దగ్గర దొరికితే తను దొంగతనం చేయలేదంటావేంట్రా? ఆ నెక్లెస్ దొంగతనం చేసింది మరెవరో కాదు, నేనే. చెర్రీ, నువ్వు దొంగతనం చేసావా? నేనే చేశాను, నేనే చేశాను, నేనే చేశాను, నేనే చేశాను, నేనే చేశాను, నేనే చేశాను, నేనే చేశాను.
ఇంతగా అవమానించినా ఇంత తేలిగ్గా ఎలా తీసుకుంటున్నావమ్మా? పరాయి వాళ్ళంటే బాధపడాలి, అయిన వాళ్ళంటే సర్దుకుపోవాలి. కన్నవాళ్ళంటే ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఇంత చిన్న వయసులో అంత పెద్ద మనసు ఎలా వచ్చిందమ్మా? మా మా అమ్మ ఇచ్చింది. నీలాంటి బిడ్డను కన్నా ఆ తల్లి నిజంగా అదృష్టవంతురాలమ్మా. అమ్మ అదృష్టవంతురాలే. ఆ అమ్మకి దూరమైన నేనే దురదృష్టవంతురాల్ని. అమ్మ లేదని బాధపడకో, నీకు మీ నాన్నున్నాడమ్మా. ఇలాంటి పొరపాటు ఇంకోసారి జరగదమ్మా, జరగదు. అయ్యో నానా, వద్దు. లేదమ్మా, నన్ను ఆపొద్దు, ఆపొద్దు. నానా లేవండి, నాన్న లేవండి, నేను తీస్తాను. సరే సరే, పెళ్లి పెట్టుకుని అందరూ ఇలా ఉంటే ఎలా? జరిగిందేదో జరిగిపోయింది. అందరూ డాన్సులు చేసి అలసిపోయారు. వెళ్ళి భోజనాలు చేయండి. మేం భోజనం చేయడం కాదమ్మా, నీ చేత్తో నువ్వు వడ్డిస్తేనే తింటాం. అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.